పొలిటికల్ స్ట్రాటజీ ఇందులో ఉంది మల్లన్న గారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే దాదాపు నేను నిన్న నుంచి రాత్రి నుంచి దాదాపుగా ప్రతి క్షణం చాలా గొప్ప గొప్ప రాజకీయ పండితులు వినరా, జర్నలిజంలో నిష్ణాతులు అనుకునే వాళ్ళు, తలబండినటువంటి వాళ్ళు వీళ్ళు చాలామంది కామెంటరీలు చేశారు. దాదాపుగా పొల్లు పోకుండా అన్నీ చూస్తున్నా. దీంట్లో ఒక క్రిమినల్ స్ట్రాటజీ ఏముంది అంటే, ఇప్పుడు బీజేపీ మన స్ట్రాటజీ ఏముంది, ఇట్ షుడ్ బి దిస్ ఫైట్ షుడ్ బి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉండాలా అనేది మన ఆలోచన. నిజంగా కూడా జరుగుతున్న వాతావరణం అదే. మబ్బులు వచ్చిన తర్వాత చినుకులే పడతాయి విన్నారా, మబ్బులు వచ్చిన తర్వాత ఇంకేదో జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సాధారణంగా ఏదో కొన్ని సందర్భాలలో పెద్ద గాలులు వచ్చి మేఘాలు కొట్టుకపోతే తప్ప జనరల్ గా మబ్బులు వచ్చిన తర్వాత వర్షం పడాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేయదలుచుకున్నారంటే, ఈ పొలిటికల్ నెరేటివ్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ చెయ్యాలా అసలు అంటే. ఇప్పుడు ఏంది వచ్చేసేసి ఏం చేస్తాడు, బీజేపీ మీద ఫుల్ అటాక్ చేసుకుంటూ కేసీఆర్ తిరగాల. తర్వాత లేదు మేము అరెస్ట్ చేసినాం, అసలు కాంగ్రెస్సే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకోలేదు, మెగా కృష్ణారెడ్డి జోలికి పోలేదు, సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిన వ్యక్తి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని ఒక రిటైర్డ్ జడ్జిను చూస్ చేసుకున్నారు. మరి పోనీ చూస్ చేసుకున్న జడ్జి పెద్ద గొప్ప నిష్ణాతుడు కాదు మల్లన్న, ప్లీజ్. ఎందుకంటే హీ వాజ్ అవర్ చీఫ్ జస్టిస్. పినాకిని చంద్రఘోష్ అనేవాడు మా దగ్గర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉండే ఎవరిని ఒక్క మాట మాట్లాడలేకపోయేది మల్లన్న. నువ్వు కేసు పట్టుకొని వచ్చి నువ్వు రాత్రల్లా కష్టపడి చదువుకొని వచ్చేసి కేసు ఆర్గ్యూ చేద్దాం అనేటప్పటికి ఫస్ట్ మాట ఏం మాట్లాడంటే, నువ్వు కాంప్రమైజ్ అవుతావా కేసు కొట్టేయాలా, నీ కేసులో మెరిట్ లేదు అని అసలు నోట్లో మాట తెయ్యలేకపోతుంది తెలుసా. అట్లాంటి వ్యక్తిని కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీకి పెట్టడం అనేది, జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది అండర్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారంగా ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. మీరు రిపోర్ట్ ఇచ్చినా దాని మీద మళ్ళీ తదుపరి చర్యలు జరగాల. కాబట్టి ఇది ఆ రకంగా చేయడానికని ట్రై చేస్తారేమో నా ఆలోచన.